Students, good morning to all. So last class lo manam what are the postulates of Bohr's model. So postulates of Bohr's model discuss cheskunnam. Today's session we are going to discuss explanation of hydrogen spectrum. So different lines in various series of hydrogen spectrum. So today's session I am going to discuss hydrogen spectrum. Hydrogen spectrum. When electric discharge is passed through gaseous hydrogen, the electrons in hydrogen atom absorbs various amount of energy, then they enter into higher energy states. Higher energy levels. So when electric discharge is passed through gaseous hydrogen, so gaseous hydrogen ద్వారా electric discharge pass చేసినప్పుడు hydrogen atom లో ఉన్న the electrons in hydrogen atom absorbs various amount of energy, then they enter into higher energy levels. So next point, in higher orbits అనొచ్చు లేదంటే లెవెల్స్ అనొచ్చు. హయ్యర్ ఎనర్జీ లెవెల్స్, energy is more but stability less. So in higher orbits లో energy so ఎక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ లెస్. సో excited electrons falls back. So excited electrons falls back lower energy levels. This happens in one step or multiple steps. Energy released during this process it appears in the form of spectral lines of hydrogen spectrum.
hydrogen spectrum. Form of hydrogen spectrum. సో ఇక్కడ మనం హైడ్రోజన్ ఆటం, గ్యాసెస్ హైడ్రోజన్ ఆటం ఉంటుంది. దాని ద్వారా ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ పాస్ చేసినప్పుడు హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1. ఈ హైడ్రోజన్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని హైయర్ ఎనర్జీ లెవెల్స్కి వెళ్తాయి. వేరియస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని హైయర్ ఎనర్జీ లెవెల్స్కి వెళ్తాయి. హైయర్ ఎనర్జీకి వెళ్ళినప్పుడు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. హైయర్ ఎనర్జీలో అటామిక్ నెంబర్ 1 కాబట్టి దే కమ్ బ్యాక్ టు లోవర్ ఎనర్జీ లెవెల్స్. ఎగ్జైటెడ్ స్టేట్ ఉండదు కాబట్టి దే కమ్ బ్యాక్ టు ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ ఫాల్స్ బ్యాక్ లోవర్ ఎనర్జీ లెవెల్స్. లోవర్ ఎనర్జీ లెవెల్స్కి వస్తుంది. లోవర్ ఎనర్జీ పైకి వెళ్ళిన ఎలక్ట్రాన్స్ అనేవి కిందకు వచ్చేటప్పుడు దిస్ హ్యాపెన్స్ ఇన్ 1 స్టెప్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్. హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్స్కి వచ్చేటప్పుడు 1 స్టెప్ ద్వారా కానీ మల్టిపుల్ స్టెప్స్ ద్వారా కానీ వస్తాయి. పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఇట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్స్కి వస్తుంది కాబట్టి అది 1 స్టెప్ ద్వారా కానీ మల్టిపుల్ స్టెప్స్ ద్వారా వస్తుంది. ఇది ఇక్కడ ఏమైందంటే ఇట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రమ్. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ని ఫామ్ చేస్తుంది. ఎక్కడ ఫామ్ చేసింది అంటే హైడ్రోజన్ స్పెక్ట్రంలో. ఒకసారి రీకాల్ చేస్తున్నా. when electric discharge is passed through gases hydrogen, the electrons in hydrogen atom absorbs various amount of energy, then they enter into higher energy levels. In higher levels energy is more but stability less. Excited electrons falls back lower energy levels. This happens in 1 step or multiple steps. Energy released during this process it appears in the form of spectral lines of hydrogen spectrum. Next నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను. హైడ్రోజన్ స్పెక్ట్రంలో స్పెక్ట్రల్ లైన్స్ ఎలా ఫామ్ అవుతాయో చూస్తున్నాం. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఎనర్జీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. n equal to 1, n equal to 2, n equal to 3, n equal to 4, n equal to 5, n equal to 6, n equal to 7, n equal to 7. Higher orbit, Lyman series of lines is observed when the electron drops from higher orbit to first orbit. Higher orbit నుంచి first orbit. Lyman series of lines అనేవి అబ్జర్వ్ అవుతాయి. ఇవి స్పెక్ట్రల్ లైన్స్ స్టూడెంట్స్. హైయర్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ అనమాట. 7 నుంచి ఫస్ట్ ఆర్బిట్, 6 నుంచి ఫస్ట్ ఆర్బిట్, 5 నుంచి ఫస్ట్ ఆర్బిట్, 4 నుంచి ఫస్ట్ ఆర్బిట్, 3rd నుంచి ఫస్ట్ ఆర్బిట్, 2nd నుంచి ఫస్ట్ ఆర్బిట్. Lyman series ఫామ్ అయింది UV రీజియన్లో Lyman series ఫామ్. అలానే when the electron drops from
హైయర్ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్, హైయర్ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్కి, హైయర్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి జంప్ అవుతాయి అన్నమాట. డ్రాప్ అవటం అనొచ్చు, లేదంటే జంప్. బామర్ సిరీస్ ఆఫ్ లైన్స్ ఈజ్ అబ్జర్వ్. బామర్ సిరీస్ ఫామ్ అయితే బామర్ సిరీస్ ఎక్కడ విజిబుల్ రీజియన్, విజిబుల్ రీజియన్. when the electron drops from higher orbit to third orbit, హైయర్ ఆర్బిట్ నుంచి థర్డ్ ఆర్బిట్కి అనమాట. లైమన్, బామర్, ప్యాషన్ సిరీస్, ఇక్కడ మనకి ప్యాషన్ సిరీస్ ఫామ్ అయింది. నియర్ ఐఆర్, నియర్ ఐఆర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. సో the electron drops from higher orbit to fourth orbit, హైయర్ ఆర్బిట్ నుంచి ఫోర్త్ ఆర్బిట్. బ్రాకెట్ సిరీస్ ఫామ్ అయింది. బ్రాకెట్ BRACKET బ్రాకెట్ మిడ్ ఐఆర్, నియర్ ఐఆర్ రీజియన్, మిడ్ ఐఆర్ రీజియన్. So when the electron drops from higher orbit to fifth orbit, higher orbit నుంచి ఫిఫ్త్ ఆర్బిట్కి పడుతుంది, డ్రాప్ అవుతుంది, అదే జంప్ అవుతుంది. సో లాస్ట్ ఆర్బిట్ నుంచి ఫిఫ్త్ ఆర్బిట్కి, సిక్స్త్ ఆర్బిట్ నుంచి ఫిఫ్త్ ఆర్బిట్కి. ఫండ్ సిరీస్, పీ ఫండ్ అంటాం. ఫండ్ సిరీస్ ఫామ్ అయింది ఫార్ ఐఆర్ రీజియన్, ఫార్ ఐఆర్ రీజియన్. ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ అనాలి. ఇది మిడిల్లో ఉంటుంది కాబట్టి మిడిల్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ అనాలి. ఇది దూరంగా ఉంటుంది కాబట్టి ఫార్ ఐఆర్ రీజియన్ అనాలి. సో దీంట్లో మనం పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. సో ఇది సో డిఫరెంట్ లైన్స్ ఇన్ different lines in various series of hydrogen spectrum. hydrogen spectrum లో different lines various series అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ రాస్తున్న స్టూడెంట్స్, when the electron jumps from higher orbit to first orbit, higher orbit to first orbit, higher orbit to first orbit. సో లేదంటే ఇలా చెప్పొచ్చు, లైమన్ సిరీస్ ఆఫ్ లైన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ when the electron jumps from higher orbit to first orbit, higher orbit to first orbit, n equal to 1. So Lyman series of lines is observed అని చెప్పొచ్చు. Lyman series of lines is observed. ఫస్ట్ పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. Lyman series of lines is observed. Then continuation. Lyman's first point. Lyman series of lines is observed when the electron jumps from higher orbit to first orbit. Next. So Lyman series of lines is observed when the electron jumps from higher orbit to first orbit ki jump అవుతుంది. సో చూసాం కదా, హైయర్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్, 7 నుంచి ఫస్ట్, 6 నుంచి ఫస్ట్, 5 నుంచి ఫస్ట్, 4 నుంచి ఫస్ట్, 3rd నుంచి ఫస్ట్, 2nd నుంచి ఫస్ట్. నెక్స్ట్ పాయింట్, బామర్ సిరీస్ ఆఫ్ లైన్స్ ఈజ్ అబ్జర్వ్డ్. బామర్ సిరీస్ ఆఫ్ లైన్స్ ఈజ్ అబ్జర్వ్డ్. బామర్ సిరీస్ ఆఫ్ లైన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎక్కడ? ఇన్ విజిబుల్ రీజియన్, when the electron jumps from
when the electron jumps from higher orbit to first orbit, higher orbit to second orbit, higher orbit to second orbit, n equal to 2. సో ఇక్కడ మనకి సో విజిబుల్ రీజియన్ లో సో బామా సిరీస్ అపియర్ అయింది. బామా సిరీస్ ఆఫ్ లైన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ విజిబుల్ రీజియన్, ఇక్కడ లైమన్ సిరీస్ ఆఫ్ లైన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ UV region. So దీని కంటిన్యూషన్ ఇది. Raman series of lines is observed in UV region when the electron jumps from higher orbit to first orbit, n equal to 1. Balmer series of lines is observed in visible region when the electron jumps from higher orbit to second orbit, Same point, students. Lyman, Balmer, Passion, third one. So third one, Passion series of lines is observed in near IR region when the electron jumps from higher orbit to third orbit, higher orbit నుంచి third orbit, n equal to 3. So recall చేస్తున్నా. So Paschen series of lines is observed near IR region when the electron jumps from higher orbit to third orbit. Paschen series అన్నమాట. So when the electron jumps from higher orbit to third orbit లో జంప్ అవుతాయి అన్ని. 7 నుంచి third orbit, 6 నుంచి third, 5 నుంచి third, so 4 నుంచి third. So next 3 series కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ బ్రాకెట్ సిరీస్ అన్నమాట. Bracket series of lines is observed in mid IR region, అంటే middle IR region, middle infrared region, infrared అని చదువుకోవాలి. infrared region when the electron jumps from higher orbit to fourth orbit, n equal to 4. So n equal to 4. Higher orbit నుంచి fourth orbit. Bracket series of lines is observed. Bracket series of lines is observed in middle IR region, infrared region అంటాం. When the electron jumps from higher orbit to fourth orbit, n equal to 4. So next last the fifth one. 5 series ఫామ్ అవుతాయి 5 regions లో. Fund series, P fund అనాలి, P silent. Fund series of lines is observed when the electron jumps from higher orbit to so here students fifth orbit, higher orbit to fifth orbit, n equal to 5, higher orbit to fifth orbit. Fund series of lines is observed
when the electron jumps from higher orbit to fifth orbit. Fund series of lines is observed in far IR region. In far IR region అని యాడ్ చేసుకోండి. In far IR region. In far IR region. Far IR region. Far IR region. ఇక్కడ యాడ్ చేసుకోవాలి. Fund series of lines is observed in far IR region when the electron jumps from higher orbit to fifth orbit. So last point రాస్తున్నాం students. The wave number and wavelength of spectral lines can be calculated by Rydberg's equation. The wave number and wavelength of spectral lines can be calculated by Rydberg's equation. So nu bar is equal to 1 by lambda is equal to r into 1 by n1 square minus 1 by n2 square. 1 by n2 square, where r is equal to Rydberg's constant. r ni మనం ఏమంటాం స్టూడెంట్స్, Rydberg's constant. r value 109677 centimeter inverse. So the wave number and wavelength of spectral lines. The wave number and wavelength of spectral lines can be calculated by Rydberg's equation. Nu bar is equal to 1 by lambda, that is equal to r into 1 by n1 square minus 1 by n2 square. సో ఇక్కడ r ని మనం Rydberg's కాన్స్టెంట్ అంటాం. దాని వాల్యూ 109677 సెంటీమీటర్ ఇన్వర్స్. అంటే నేను ఇలా గుర్తుపెట్టుకోండి, 109677 సెంటీమీటర్ ఇన్వర్స్. సో దీని తర్వాత చిన్న టేబుల్ ఒకటి ఉంది స్టూడెంట్స్, సో దాన్ని నేను డ్రా చేస్తాను. నెక్స్ట్ దీని తర్వాత వచ్చిన టేబుల్ సిరీస్ కాలం ఇవ్వండి. సో రీజియన్ n1 n2 ఇవి 4 కాలమ్స్ ఇవ్వండి. సిరీస్ లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్, పీ ఫండ్ సిరీస్. సో ఇది అక్కడ ఏ రీజియన్లో, యూవీ రీజియన్, విజిబుల్ రీజియన్, నియర్ ఐఆర్ రీజియన్, నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్, మిడ్ ఐఆర్ రీజియన్, మిడిల్ ఐఆర్ రీజియన్, ఇది ఫార్ ఐఆర్ రీజియన్. ఇక్కడ n1 ఈక్వల్ టు 1 గా తీసుకుంటాం. n1 1 2 3 4 5. సో ఒక్కొక్క లెమన్ సిరీస్లో n1 ఈక్వల్ టు 1, బామర్ సిరీస్లో n1 ఈక్వల్ టు, ప్యాషన్ సిరీస్లో n1 ఈక్వల్ టు 3, బ్రాకెట్ సిరీస్లో n1 ఈజ్ ఈక్వల్ 4, ఫండ్ సిరీస్లో n1 ఈజ్ ఈక్వల్ 5. సో ఇక్కడ n2 ఏమైందంటే 2 3 4 సో ఆన్, అలానే 3 4 5 సో ఆన్, n2 వాల్యూస్. దీనికి తర్వాత నెంబర్ అనమాట 4 5 3 ఉంది, 4 5 6 సో ఆన్, 4 ఉంటే 5 6 7 సో ఆన్, 5 ఉంటే 6 7 8 6 7 8. Series, region, n1 value, n2 values.
సో ఈ టేబుల్ కూడా డ్రా చేస్తే సో నీట్గా ఉంటుంది స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ మనకి ఈ హైడ్రోజన్ స్పెక్ట్రంలో దీని బిఫోర్ క్లాస్లో పాస్టులేట్స్ సో డిస్కస్ చేసుకున్నాం. పాస్టులేట్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కలిపి లాంగ్ ఆన్సర్ అడుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.